ఓం నమో వెంకటేశాయ. ఛానల్ సభ్యులందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు మీ యోగక్షేమాలను అడుగుతున్నానంటే, దాదాపు మన ఛానల్లో వీడియో చేసి 15 రోజులకు పైగా అయింది. మా కుటుంబ సభ్యులం మేమందరము కూడా కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాం కాబట్టి 15 రోజులుగా వీడియో చేయడానికి కుదరలేదు. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. అదేమిటంటే, ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి సంబంధించిన కొన్ని వస్తువులను అస్సలు మనం వాడకూడదు అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఎందుకు ఈ విషయాలను ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నానంటే, మొన్న మధ్యనే నన్ను కలవడానికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ గురువు గారు, మీ ఛానల్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, ఎన్నో మంచి విషయాలని చెప్తూ ఉంటారు. నాదొక చిన్న అనుమానం అండి. అదేమిటంటే, మా అత్తగారు మరణించారు. మరణించిన వ్యక్తికి సంబంధించిన కొన్ని వస్తువులను వాడకూడదు అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఏ వస్తువుల్ని వాడవచ్చు, ఏ వస్తువుల్ని వాడకూడదు, దయచేసి చెప్పండి అని అడిగింది. నేను ఆవిడకి నాకు తెలిసినటువంటి విషయాలను చెప్పి పంపించాను. మరణించిన వ్యక్తికి సంబంధించిన ఏ వస్తువులను వాడకూడదు అనేటువంటి విషయాల గురించి ఒక వీడియో చేసి అందరికీ తెలియబరిస్తే చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని ఈ వీడియో చేస్తున్నానన్నమాట. మానవులకు మరణము అనేది దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరమండి. అనిత్యాని శరీరాన్ని నిభోనైవ నశాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అని మనకు నీతి శాస్త్రంలో పెద్దలు చెప్పి ఉన్నారు. ఈ మానవ శరీరము అశాశ్వతమైనది. ఏ క్షణంలో మనము ఈ శరీరాన్ని వదిలేస్తామో తెలియదు. మన ఇల్లు, మన బంగారం, మన డబ్బు, మన ఆస్తిపాస్తులు ఏవి మన వెంట రావు. బ్రతికినంత కాలము భగవంతుణ్ణి పూజిస్తూ, తల్లిదండ్రుల్ని సేవిస్తూ, పుణ్య గ్రంథాలని చదువుతూ, దాన ధర్మాలను చేస్తూ చక్కగా ఈ మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనం మరణించిన తర్వాత ఆత్మ శరీరంలో నుండి బయటికి వచ్చేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, మానవుడు చినిగిన వస్త్రాన్ని విడిచి ఎలా నూతన వస్త్రాన్ని ధరిస్తాడో, ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది అని స్వామి మనకు చెప్పి ఉన్నాడు కదా. చాలామంది మరణం వచ్చినప్పుడు భయపడతారండి. మరణం వచ్చినప్పుడు మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. మానవులకు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎలాగో మరణం కూడా అలాగే. ఏదో ఒక రోజు మనం అందరము కూడా మరణించాల్సిందే. మరణము అనేది కూడా మానవులకు ఒక విధమైనటువంటి వరం లాంటిదేనండి. బాల్యంలోనో యవ్వనంలోనో మరణిస్తే మనం బాధపడాలి, కానీ వృద్ధాప్యంలో మరణిస్తే ఎటువంటి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వృద్ధాప్యంలో కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము, పడుకుంటే నిద్ర పట్టదు, తినింది జీర్ణం కాదు, అనారోగ్య సమస్యలు, మలమూత్ర విసర్జన అక్కడే చేస్తూ ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలతో మనం ఇబ్బంది పడి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కంటే మరణించడం మేలు కదండి. మరణించిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. తుచ్చమైనటువంటి శరీరాన్ని అగ్గిలో దహింపజేస్తారు, అంటే దహన సంస్కారం చేస్తారు, లేదా మట్టిలో పూడ్చివేస్తారు. మనం మరణించిన తర్వాత మరణించిన వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను అస్సలు వాడకూడదు అని మనకు తాళపత్ర నిధి అనే గ్రంథంలో చెప్పి ఉన్నారు. మరణించిన వ్యక్తి యొక్క పాదరక్షలు, అంటే చెప్పులు, షూలు, ఇటువంటివి మళ్ళీ మనం వాడకూడదు. ఒకసారి వాళ్ళను శ్మశానానికి తీసుకొని వెళ్ళి మనము వాళ్లకు అంత్యక్రియలు చేసిన తర్వాత వారి చెప్పులు, షూలు ఎక్కడైనా దూరంగా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పడేసేయాలి. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ చెప్పులను, షూలను అస్సలు వాడకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం, మరణించిన వ్యక్తి యొక్క వస్త్రాలను మళ్ళీ మీరు ధరించకూడదు. అంటే శవం మీద ఉన్నటువంటి వస్త్రాలైతే శ్మశానానికి తీసుకొని వెళ్ళిపోతారు.
మిగిలినటువంటి వస్త్రాలు ఉంటాయి కదా, వాళ్ళు వేసుకున్నటువంటి ప్యాంట్లు షర్ట్లు కావచ్చు, పంచలు కావచ్చు, చీరలు కావచ్చు, వీటిని కోడళ్ళు కావచ్చు, కూతుర్లు కావచ్చు భాగాలు పెట్టుకోకూడదు. మా అత్తగారి చీర నాకు కావాలి, మా అమ్మ చీర నాకు కావాలి, మా నాన్న కట్టుకొని విడిచినటువంటి పంచ దీన్ని నేను కట్టుకుంటాను అనకూడదు. ఎవరైతే పెదకర్మ చేయడానికి వస్తాడో పురోహితుడు, ఆ పురోహితుడికి ఇచ్చేసేయాలి మగవాళ్ళ వస్త్రాలైతే. లేదా ఆడవాళ్ళ వస్త్రాలైతే ఆ పురోహితుడి యొక్క భార్యకి ఇవ్వాలి అని మనకు ధర్మశాస్త్రం చెబుతోంది. లేదు ఆ పురోహితుడు కానీ ఆయన భార్య కానీ మీరు ఇచ్చినటువంటి దానం తీసుకోలేదు అంటే, చనిపోయిన వ్యక్తి వస్త్రాలు మేమెందుకు తీసుకుంటాం, మాకు అవసరం లేదు అన్నారనుకోండి, ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చేసేయండి. అంటే దాన్ని బాగా ఉతికి కాస్త పసుపు నీళ్లలో బాగా ఉతికి ఆరవేసి ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వవచ్చు. లేదంటే ఏదైనా అనాథ శరణాలయానికి దానం ఇవ్వవచ్చు. అలా ఇచ్చినట్లయితే మీకు పుణ్యమే, మరణించినటువంటి వారికి పుణ్యమే. అంతేగాని చనిపోయినటువంటి వారి చీరలు కావచ్చు, పంచలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు మళ్ళీ మీరు వాడుకోకూడదు. సొంతం కూతురైనా సరే, కోడలైనా సరే, శాస్త్రంలో చెప్పిన విషయాలే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక మూడవ వస్తువు మరణించిన వ్యక్తి యొక్క తల్పము. తల్పము అంటే మంచం అండి. ఆ మంచాన్ని మళ్ళీ వాడకూడదు. ఆ మంచం మీద పడుకున్నట్లయితే పీడ కలలు వస్తూ ఉంటాయి. ఆ చనిపోయినటువంటి వాళ్ళు కలలో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మరణించిన వ్యక్తి యొక్క మంచాన్ని మళ్ళీ వాడకూడదు అని మనకు ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నారు. అదేవిధంగా పరుపు, మరణించిన వ్యక్తి యొక్క పరుపుని కూడా మనం వాడకూడదు. ఎక్కడైనా శ్మశానం దగ్గర పారేసేయాలి, లేదా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పారేసేయాలి. అదేవిధంగా ఆ పరుపు మీద వేసినటువంటి దుప్పటి కావచ్చు, వాళ్ళు కప్పుకునేటువంటి రగ్గు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడైనా దూరంగా పారవేసేయాలి, లేదా ఉదికి ఎవరికైనా దానం ఇచ్చేసేయాలి. అంతేగాని ఆ కుటుంబ సభ్యులు వాడుకోకూడదు అని మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇక ఆ తర్వాత మరణించిన వ్యక్తి యొక్క తాయితులు యంత్రాలను అస్సలు వాడకూడదు. అంటే ఇంట్లో ఎవరైనా మరణించారనుకోండి, అవ్వ కావచ్చు, తాత కావచ్చు, అత్తామామ కావచ్చు, వాళ్ళ మెడలో ఏమైనా తాయెత్తులు యంత్రాలు ఉంటే దాన్ని తీసి పిల్లల మెడలో వేసేయకూడదు. వాటిని ఎక్కడైనా దూరంగా ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో కావచ్చు, నీళ్లలో కావచ్చు వేసేసేయాలి. అంతేగాని వాళ్ళు ధరించినటువంటి తాయెత్తులు, యంత్రాలు, ఈ చేతికి వేసుకున్నటువంటి ఈ రాగి కడియము, వెండి కడియము ఇటువంటివి ఉంటాయి కదా, అవి పిల్లలకు అస్సలు వేయకూడదు, దాన్ని వాడకూడదు. ఇంకా ధర్మశాస్త్రం ప్రకారము మన ఋషులు ఏం చెప్పారంటే, మరణించిన వ్యక్తి యొక్క ఆభరణాలని కూడా ఆ పెదకర్మ చేయించడానికి వస్తాడు కదా పురోహితుడు, వాళ్ళకి దానం ఇచ్చేయాలి అని చెప్పారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో కుదురుతుందా? కుదరదు. 12,000 రూపాయలు గ్రామ్ బంగారు. చూడండి, ఆ చనిపోయిన వ్యక్తి ముక్కులో ఉన్నటువంటి ముక్కను కూడా విడిచిపెట్టడం లేదు. ఇక బంగారు నగలన్నింటినీ కూడా ఎవరు దానం ఇస్తారండి? ఇవ్వరు. కానీ దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఆ మరణించిన వ్యక్తి యొక్క ఆభరణాలు అంటే ఉంగరాలు కావచ్చు, గొలుసులు కావచ్చు, కమ్మలు కావచ్చు, ముక్కర కావచ్చు, తాళిబొట్టు కావచ్చు, వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు ఏవైనా వాడుకోవచ్చు. కోడలైనా, కూతురైనా, కొడుకులైనా వాడుకోవచ్చు. కానీ మరణించిన వ్యక్తి యొక్క పెదకర్మ అయిపోయే వరకు వాటిని పంచుకోకూడదు. పెదకర్మ అయిపోయిన తర్వాత 11 రోజులకో 13 రోజులకో ఈ పెదకర్మ ముగుస్తుంది కదా, ఆ తర్వాత ఈ బంగారు నగలన్నింటినీ కూడా శుద్ధి చేయాలి. అంటే గోమూత్రంతో కడిగి నీళ్ళలోకి కాస్త పసుపు, ఒక తులసి దళం వేసి చక్కగా కడిగేసి భగవంతుడి ముందర పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత దాన్ని వాడుకోవచ్చును. అప్పుడు దోషము అనేది తొలగుతుంది. అంతేగాని వాళ్ళు చనిపోయినటువంటి మరుసటి రోజే వాళ్ళు ధరించినటువంటి గొలుసులు కావచ్చు, కమ్మలు కావచ్చు, ఉంగరం కావచ్చు, టింగురం కానీ మనం ధరించకూడదు. పెదకర్మ ముగిసే వరకు మరణించిన వాళ్ళ ఆత్మ తన వస్త్రాలు, తన నగలు, తన తల్పము వీటి మీద మక్కువ తీరకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ధరించినటువంటి వ్యక్తి యొక్క శరీరంలో ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇక ఆ తర్వాత మరణించినటువంటి వ్యక్తి యొక్క కంచము కూడా ఇతరులు వాడకూడదు అని చెబుతూ ఉంటారు. అంటే పూర్వకాలంలో ప్రతి మనిషి ఇంట్లో వాళ్ళు తినడానికి ఒక కంచం ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళండి. ఇప్పుడు మా ఇంట్లో కూడా నేను తినేటువంటి కంచంలో ఎవరూ తినరు.
మా భార్య తినేటువంటి కంచంలో మా భార్య తింటుంది, వేరే ఎవరు ఆ కంచంలో తినరు. అలా పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ తినడానికి ఇంట్లో ఒక కంచం పెట్టుకునేటువంటి వాళ్ళు జీవితాంతం అదే కంచంలో తినేటువంటి వాళ్ళు, వేరే కంచంలో పెడితే కూడా తినేటువంటి వాళ్ళు కాదు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఆ కంచాన్ని ఎవరికైనా దానం ఇచ్చేసేయాలి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మరణించిన వ్యక్తి యొక్క చేతి కర్ర, పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు, మన తాతయ్యలు నడవడానికి ఒక చేతి కర్రను చేయించుకునేటువంటి వాళ్ళు కదా. వాళ్ళు మరణించిన తర్వాత ఆ చేతి కర్రను కూడా వాడకూడదు, దాన్ని ఎవరికైనా ఇచ్చేసేయాలి. ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నారనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.